E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. PSLV రాకెట్ లో ఇస్రో తొలి ప్రయోగం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్. రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. హరీష్ రావు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ LIT సంయుక్త అభివృద్ధి చేసిన PSLV రాకెట్ ద్వారా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ 1 TDS-1 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. 5 రాకెట్ల తయారీ ఒప్పందం కింద ప్రైవేట్ రంగం తయారు చేసిన తొలి PSLV రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ వెల్లడించారు. ఏడాది 3వ త్రైమాసికంలో TDS-1 ప్రయోగం ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ రంగం తయారు చేసిన PSLV రాకెట్ ప్రయోగాన్ని చేపట్టడం ఇస్రో ఇదే తొలిసారి. ఈ ప్రయోగాన్ని దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మార్పు ద్వారా ఇస్రో తన పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వనుంది. TDS-1 ఉపగ్రహ ప్రయోగంలో 35 నూతన టెక్నాలజీను పరీక్షించనున్నారు. దీన్ని భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్షలోకి చేరవేస్తారు. అనంతరం ఈ ఉపగ్రహం 12 రోజులకోసారి భూభాగాన్ని మొత్తం పరిశీలించి కీలక డేటాను అందిస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సిఆర్ పాటిల్తో ఫలవంతమైన సమావేశం జరిగిందన్నారు. పోలవరం ఎడమ పులికాడవల నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై CBCIDతో విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసులు విచారణ జరుగుతుందని, దోషులు 24 గంటల్లో పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని తెలిపారు. రాజలింగమూర్తిని గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నామని ఆరోపించారు. పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? తెలంగాణ నీళ్లు లేకున్నా ఆంధ్రకు నీళ్లుంటే చాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి? తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంటూ కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో 666 TMCల నీళ్లు వాడుకోవాలని ఇప్పటికే 657 TMCలు నీళ్లు వాడుకుంది. మిగిలిన 9 TMCలు మాత్రమే. కానీ ఈరోజు అక్రమంగా నీళ్లు పోతున్నాయి. తెలంగాణకు 343 TMCలు నీళ్లు రావాలి. కానీ వాడుకున్నది 220 TMCలు మాత్రమే. తెలంగాణకు 123, ఆంధ్రకు 9 TMCలు నీళ్లు మొత్తం కలిపి 132 TMCలు రావాలి. కానీ నాగార్జున సాగర్, శ్రీశైలంతో కలిసి 100 TMCలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుంది. మనకు రావాల్సిన మిగిలిన నీళ్లు ఎక్కడి నుండి తీస్తావు రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. 3 TMCల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 TMCలు మాత్రమే. 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 TMCలు రావాలి. 123 TMCలు తెలంగాణకు రావాలి. ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 TMCలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 TMCలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ENCలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తాజాగా గుంటూరు పర్యటనలో ఆయన భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విఫలంపై వైఎస్ఆర్సీపీ నేతలు గురువారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు
ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అంటే గతంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సార్, ఖచ్చితంగా భద్రత కల్పించాలి కానీ పట్టించుకోవాలి. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. Z+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిక వెనకాతలు ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెడుతూ ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. నీ రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకొని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యార్డులో రైతు సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటే గతంలో ఏనాడు ద్వారా మిర్చి కొనుగోలు చేయకపోయినా ఈయన మిర్చి రైతులు ఆదుకోవాలని కోరుతూ నా పోటీకి బోగస్ లేఖ రాసి సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. గత 2 రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడు, దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా రాసిన మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ముందు డబ్బులు లేవని అప్పులు తీసుకున్న వాకిటి శ్రీహరి ఇప్పుడు తమ ఇంటి పక్కనున్న మరో ఇల్లుకు 1,50,00,000 పెట్టి ఎలా కొన్నారు? అలాగే లహరి కన్వెన్షన్ పక్కన 100 గజాల స్థలం, హైదరాబాద్లో 5 ఫ్లాట్లు, భూత్పూర్ దగ్గర 19 ఎకరాల భూమి, కుటుంబ సభ్యులు తిరగడానికి 5 కార్లు ఎలా వచ్చాయి? వైన్ షాప్లో పనిచేసే నాగరాజు అనే వ్యక్తి వాకిటి శ్రీహరి గెలిచాక కోట్ల రూపాయలు ఎలా పడగెత్తాడు? వాకిటి శ్రీహరి అంచన్లు కళ్ళు మామలా చేసుకునే గౌడ కులస్తులతో మామూలు ఎందుకు వసూలు చేస్తున్నారు? విలేఖరి పత్రికలో రాసినందుకు తన మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో SC/ST యాక్ట్ పెట్టింది. తోటా సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేఖరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నాయకులను ప్రశంసించారు. మీ వల్లనే గెలిచినాము అని చెప్పిన ఏదైతే ప్రకటన ఉందో, దాని తర్వాత కక్షపూరితంగా మరి తన మీద 353 BNS మరియు SC/ST యాక్ట్ ని ఇవాళ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆ విలేఖరి మీద పెట్టడం చాలా దారుణం.
ప్రజాస్వామ్యానికి పత్రిక బీజేపీ వల్లే గెలిచానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అదే వార్త రాసినందుకు ఆంధ్రజ్యోతి విలేకరి తోట సుధీర్ మీద కేసు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ రోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. దానికి నేను న్యాయం కోరుకున్నానని భారతదేశం ఎంతో అద్భుతమైన పరిజ్ఞానానికి, సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ జిషధర్ వర్మ తెలిపారు. భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జ్ఞానం అనేది అంతటా వ్యాపించి ఉందని అన్నారు. తానాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లిటరేచర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో భారతీయ తాత్విక తత్వశాస్త్రం ద్వారా క్రమశిక్షణను తిరిగి ఆవిష్కరించడం అనేది 3 రోజులు అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిషధర్ వర్మ పాల్గొని ప్రారంభించారు. గవర్నర్కి ఈఫ్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి, రిజిస్టర్ ప్రొఫెసర్ కె నరసింహరావు, సీనియర్ ప్రొఫెసర్ శాంసన్ థామస్, ఇతర ఈసీ మెంబర్లు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. Education activists, and we also invite all the academicians, faculty members, non-teaching staff, research scholars, students. Who are so effective. We believe in the importance of the soul. That's why the father of the nation is also called Mahatma Gandhi, the great soul. We have defined the father of the nation as Mahatma, the man with the great soul, the one who has the great soul. So that is the way our civilization attitude is. And it's one of the greatest attitudes that the world has ever known. That there's something beyond. How should success be measured? How should vikas be measured? This is something that we have to show. Vikas cannot be measured just by, what to say, bank balances. Though economy is a very, very important part of vikas. The fruit may be the very important part of the tree. Without the fruit, there is no fruit. There is no life. So we have to show the world how to measure vikas. What is the yardstick? What is the benchmark of vikas? Is it only economics? Is it only power of Guru Shishya Parampara epitomizes the bodies, the transfer of knowledge, experiential education, and the outcome should be good doctors, good engineers, good politicians, good professors, along with that. మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18-19లో చెలో ఢిల్లీకి రాజ్యసభ సభ్యుడు ఆ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కాచిగూడలోని జాతీయ ఓబీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చెలో ఢిల్లీ పోస్టర్ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా బీసీ మహిళా ఆధ్వర్యంలో ఢిల్లీలో సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. చట్టసభలో మహిళలకు కేటాయించిన 33%లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కల్పించాలన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18న ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యింది. ఆ బిల్లులో మహిళా బిల్లు ఎందుకు పెట్టింది? మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని పెట్టారు. బీసీ మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువ ఉంది. అందుకే బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగదు. ఈ దేశంలో స్వయంగా ప్రధానమంత్రికి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. అప్పుడే మహిళా బిల్లు యొక్క సార్థకత నెరవేరుతుంది. మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదని మహిళలకు ఇచ్చారు. మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం అసలుకే తక్కువ ఉంది. కాబట్టి బీసీ మహిళ
పిఎస్ఎల్వి రాకెట్లో ఇస్రో తొలి ప్రయోగం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్. రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. హరీష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.